దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినటానికి, ఆత్మీయంగా బలం పొందుకోవటానికి, జీవితాలలో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదగడానికి కర్మేలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ శుభములు, దేవుని ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో క్రమంగా ఏకీభవిస్తూ వర్ధిల్లుతూ ఉన్నాం. మనం వర్ధిల్లుతూ ఉన్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాక్యము మనము అనేకమైనటువంటి మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైతే ఆ మాటలను శ్రద్ధగా విని వాటిని గైకొని వాటి యందు విశ్వాసం ఉంచి దేవుడు చెప్పినటువంటి రీతిలో నడుస్తూ ఉంటారో వారి జీవితాలు 100కి 100 పాళ్ళు వర్ధిల్లుతాయి. ఏమాత్రం ఇందులో అనుమానమే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాట మీద మనం ఆధారపడటానికి సిద్ధపడదాం. దేవుని మీద మనం నమ్మకం ఉంచి మన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుందాం. మీలో ఇంకా ఎవరైనా సరే వెనుకడుగు వేస్తే మీరు అలా ఆలోచన చేయొద్దు, ముందుకు కొనసాగవలసిందిగా ప్రభునామమున మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరము ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. సొలొమోను మహారాజు చాలా జ్ఞానవంతుడు, జ్ఞానము కలిగిన వాడు. ఈ లోకరీతిగా ఉన్నటువంటి వారందరిలో కూడా ఎక్కువ జ్ఞానం ఎవరుకున్నదంటే సొలొమోను రాజుకి. ఆయన రాసినటువంటి కీర్తనలు కానీ, కొన్ని కీర్తనలు ఆయన రాశారు కదా, అవి కానీ, సామెతలు కానీ, ప్రసంగి గ్రంథము కానీ, పరమగీతము కానీ, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ లోకములో మనము లేఖనములో సొలొమోను మహారాజు చేత పరిశుద్ధాత్మ దేవుడు చెప్పించినటువంటి మాట ఏంటంటే, ఎవరు ధన్యులు అని అక్కడ అంటున్నాడంటే జ్ఞానము సంపాదించిన వాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే దేనిని సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కువ మంది అంటే డబ్బులు సంపాదించాలి. అవును కదా? మన దేశంలో, మన రాష్ట్రాలలో, మన ప్రాంతాలలో, మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో మనకు వచ్చేటువంటి ఆ సంపాదన, ఆ ఉద్యోగానికి వచ్చేటువంటి జీతం కంటే ఇతర దేశాలకు వెళితే మనం ఎక్కువ సంపాదించవచ్చు, ఇతర ప్రాంతాలకు వెళితే మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి అనేటువంటి ఒక ఆలోచనతోటి నేటి దినాల్లో తల్లిదండ్రులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది మా అబ్బాయిని, మా అమ్మాయిని యూకేకి పంపిస్తున్నామండి, లండన్కి పంపిస్తూ ఉన్నాం, కొంతమందిని ఆస్ట్రేలియాకి పంపిస్తూ ఉన్నాం, కొంతమంది జర్మనీకి వెళ్తూ ఉన్నారు, కొంతమంది పోలాండ్కి వెళ్తూ ఉన్నారు, ఎక్కువ మంది అమెరికా వెళ్తూ ఉన్నారు. ఎందుకు? పై చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించుకొని అక్కడ లక్షల రూపాయలు సంపాదించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనుషుల యొక్క ఆలోచన. మనుషుల యొక్క ఆలోచన ఈ రీతిగా కనిపిస్తూ ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది? ఈ లోక రీతిగానేమో ఎక్కువ డబ్బులు సంపాదిస్తే వాడు చాలా గొప్పవాడండి, గ్రేట్ అండి అంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది అంటే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇతర ప్రాంతాలకు వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి, ఇతర ఖండాలకు వెళ్ళి మనము డబ్బులు సంపాదించడం కంటే కూడా
ఈలోక రీతిగా మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం మనం పొందుకుంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు నిజంగా ధన్యులు. మన అంశం పేరు కూడా ధన్యుడు. ధన్యుడు మన అంశం. దేనిలో మనం ధన్యులుగా ఉంటాము, ఏం చేస్తే మనం ధన్యులుగా ఉంటాము అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు నేడు మనతోటి మాట్లాడబోతా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. జ్ఞానము సంపాదించినటువంటి వాడు ఎలాంటి వాడుగా ఉంటాడంటే వాడిని ధన్యుడు అని పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒక మాట ఆలోచన చేయండి. మనము మన కుటుంబాలు ఏ కోరుకుంటా ఉంటాయి, నువ్వు నేనేం కోరుకుంటామంటే లోకరీతిగా మనము గొప్పవారిగా ఉండాలి. లోకరీతిగా అందరూ ఎలా అనుకోవాలంటే ఫలానా వ్యక్తి చాలా గొప్పోడండి, బాగా వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడండి, కోటీశ్వరుడండి, మంచి సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అనేటువంటి మాటలు మన గురించి ఇతరులు మాట్లాడితే మనం చాలా పొంగిపోతాం కదా. మన బిడ్డల గురించి మాట్లాడితే, మన తల్లిదండ్రుల గురించి మాట్లాడితే మనం చాలా ఉప్పొంగిపోతాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట మనం వినాలి. ఈ లోకంలో మనుషులు చెప్పేటువంటి మాటల కంటే కూడా మనకు దేవుడిచ్చేటువంటి స్టేట్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్. మనకు ఒక మాట ఉంది, భట్టరాజులు అన్నీ ఏదో అంటారు, వాళ్ళకు కొంత డబ్బులు ఇస్తే వాళ్ళు పొగుడుతూ ఉంటారంట. భట్టరాజు మేళం అని ఏదో ఒక మాట కూడా వింటూ ఉంటాం కదా. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మన యొక్క నడకను బట్టి, మన నడవడికను బట్టి, మన జీవితం ఎలాగ మనము కట్టుకుంటున్నామో, ఎలాగున్నదో, మనము చేస్తున్నటువంటి క్రియలు, మనము దేవుని యందు కలిగి ఉన్నటువంటి భక్తిని బట్టి, దేవుని మనం ప్రేమిస్తున్న విధానమును బట్టి, దేవుని మనము వెంబడిస్తున్నటువంటి తీరును బట్టి, దేవునికి మనం ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను బట్టి, ఇంకా అనేక రకాలుగా దేవుడు మనలను కొలిచి పరిశీలించి ఆయన మనకు ఒక మంచి టైటిల్ ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానము సంపాదించినటువంటి వాడు ధన్యుడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటే, లోకమేమో మీరు వేరే ప్రాంతానికైనా వెళ్ళి డబ్బులు సంపాదించుకోండి, ఆ మాట లేఖనం కూడా అంటా ఉన్నది. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో మనము చూసినట్లయితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొను వారలారా. కొంతమంది ఏమని చెప్పుకుంటున్నారంటే, వేరే ప్రాంతానికి వెళదాం, వేరొక ప్రదేశానికి, దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా సరే వేరొక ప్రాంతానికి, వేరొక పట్టణానికి, వేరొక దేశానికి, వేరొక ఖండానికైనా సరే వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండాలి. 1 సంవత్సరం ఉండి, లేకపోతే కొంతకాలము, కొన్ని సంవత్సరాలు, ఎంతైనా కావచ్చు ఆ పీరియడ్ ఉండి ఏం సంపాదించాలనుకుంటున్నారు? వారు లాభము సంపాదింతాము రండని చెప్పుకుంటా ఉన్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మన దేశంలో వ్యాపారం చేయటం కంటే, మనం ఉంటున్నటువంటి ఆ పట్టణంలో వ్యాపారం చేయటం కంటే ఇతర ప్రాంతాలకు వెళితే బాగా లాభాలు వస్తాయి. ఇతర ప్రాంతాలు అవి దూరంగా ఉన్నా సరే అక్కడికి వెళితే మనం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని వెళదాము అని చెప్పుకుంటున్నారు. చూశారు కొంతమంది, వాళ్ళతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ద్వారా ఈ మాట దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది నిజమా కాదా అనుకుంటున్నారా లేదా? మీ బిడ్డల్లో కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించాలని మీరు కోరుకుంటున్నారు, వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారు ఏం సంపాదిస్తారు? కేవలం డబ్బును మాత్రమే సంపాదిస్తారేమో. వాళ్ళు సుఖంగా జీవించడం కొరకు వాళ్ళు కారు సంపాదించుకుంటారేమో, 5-6 కోట్లు పెట్టి అమెరికాలో ఒక ఇల్లు కొనుక్కుంటారేమో కదా, అంతవరకే. కానీ పరలోకాన్ని వాళ్ళు పొందుకుంటారా?
ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి, మనము ఎలా ఉంటే మనకు లాభము, ఎలా ఉంటే మనకు మేలు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము అజ్ఞానముగా ఉంటే దేవుని సన్నిధిలో మనము ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. అజ్ఞానులంగా ఉంటే మనం దేవుడిచ్చేటువంటి ధన్యతను మనం కోల్పోతూ ఉన్నాం. మనం జ్ఞానము కలిగినటువంటి వాళ్ళంగా ఉంటే ఈ లోకరీతిగా మనం సంపాదించుకోవటం కంటే దేవుడిచ్చేటువంటిది సంపాదించుకోవటానికి మనం ప్రాముఖ్యత చూపిస్తాం. ఎప్పుడంటే మనము జ్ఞానులముగా ఉంటే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు జ్ఞానము కలిగి ఉంటే మన మాట తీరు వేరుగా ఉంటుంది, మన నిర్ణయాలు వేరుగా ఉంటాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, జ్ఞానము లేని వారలారా. చూసారా, ఏమని బోధిస్తా ఉన్నాడు, ఏమని పిలుస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని? జ్ఞానము లేని వారలారా అంటా ఉన్నాడు. అంటే మనం జ్ఞానము కలిగి ఉన్నామా, జ్ఞానం లేమా? జ్ఞానం లేదు మనకి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరిని పిలుస్తున్నాడంటే జ్ఞానము లేని వారలారా. 6వ వచనంలో కూడా మనం చూస్తే, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. మీకు జ్ఞానం లేదు కదా, నా మాట వినండి. ఎందుకంటే నేను చెప్పేటువంటి మాట, నేను మీకు తెలియజేసేటువంటి మాటలు ఎలాంటివంటే శ్రేష్టమైనవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవునికి నీ స్థితి ఎలా ఉందో తెలుసు, నా స్థితి ఎలా ఉందో తెలుసు. నీవు జ్ఞానం కలిగి ఉన్నావా, నేను జ్ఞానం కలిగి ఉన్నానా ఆయనకు తెలుసు. మనము జ్ఞానం లేనటువంటి రీతిలోనే ఈ లోకంలో జీవించడం దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. మనము జ్ఞానం లేకుండా మనం జీవిస్తే మనం నశించిపోతాము. అందుకే మనము దేవుడిచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఎందుకంటే జ్ఞానం ఎలాంటిది అంటే చాలా శ్రేష్టమైనది. మనం సంపాదించేటువంటి డబ్బు కంటే కూడా ఆ జ్ఞానము శ్రేష్టమైనది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ చెప్తున్నటువంటి మాట, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము ముత్యముల కంటే, వజ్రముల కంటే, ప్రతి దానికంటే కూడా అది శ్రేష్టమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, జ్ఞానము అంత విలువైనది కాబట్టి మనం ఏం చేయాలంట, దానిని సంపాదించుకోవాలి. జ్ఞానమును సంపాదించుకుంటే మనము ధన్యులమని లేఖనము తెలియజేస్తా ఉంది. జ్ఞానం మనం ఎలా సంపాదించుకుంటాం? మంచిదే, జ్ఞానం సంపాదించుకోవాలి మనం. అయితే ఎక్కడ దొరుకుతుంది, ఎలా మనం సంపాదించుకోవాలి? మనము ఈ లోకరీతిగా ప్రయత్నం చేస్తే ఎక్కడైనా షాప్స్లో దొరుకుతుందా? కొంతమంది మన దేశంలో లభించేటువంటి తయారైనటువంటి వస్తువుల కంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి వస్తువులను చాలా డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటారు కదా. ఇది ఫారెన్ అండి, ఈ స్ప్రే ఫారెన్ది, ఈ పర్ఫ్యూమ్ ఫారెన్ది, ఈ మొబైల్ ఎక్కడిది అనుకుంటున్నారు? మేడ్ ఇన్ జపాన్. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరికరాలను బట్టి, జ్ఞానాన్ని బట్టి అక్కడ వాళ్ళు దాన్ని తయారు చేశారు. అది మనం కొనుక్కోవడానికి కొన్ని వేలు ఖర్చు పెడతా ఉన్నాం. కానీ జ్ఞానం అనేటువంటిది మనం ఎక్కడికి వెళ్ళి సంపాదించుకుంటాం? నేటి దినాల్లో మనం చూస్తే పిల్లలకి జ్ఞానం లేదు అని వాళ్ళని ట్యూషన్స్కి పంపిస్తూ ఉన్నారు. ఆ ట్యూషన్స్కి వెళ్ళటం వల్ల వాళ్ళు పొందుకునేటువంటి జ్ఞానము ఆ బుక్స్లో ఉన్నటువంటి జ్ఞానమే. కానీ లేఖనం మనకు చెప్తున్నటువంటి మాట, యాకోబు తను రాసినటువంటి పత్రికలో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయములో 5వ వచనంలో చెప్తున్నటువంటి మాట, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు
దేవుని అడగవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే, తక్కువగా ఉంటే మీరేం చేయాలి? ట్యూషన్స్కి వెళ్ళాల్సిన మళ్ళా దేవుని దగ్గర మీరు ప్రార్థనాపూర్వకంగా అడగండి. ప్రార్థన చేసి దేవుని అడగండి, ప్రభువా నాకు జ్ఞానం లేదు నాయన, నా బిడ్డలు జ్ఞానవంతులు కాదు, వాళ్ళు జ్ఞానం లేక నశించిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు, వెనుకబడిపోతూ ఉన్నారు, జ్ఞానం లేని స్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో, కాబట్టి నువ్వు వారికి జ్ఞానం దయచేయి అని నువ్వు దేవుణ్ణి అడగాలి. నువ్వు అడిగినట్లయితే అప్పుడు అది అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జ్ఞానము లేనటువంటి వాళ్ళు, జ్ఞానము కొదువుగా ఉన్నవాళ్ళు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే దేవుణ్ణి అడగండి. అడుగుతున్నారా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లిదండ్రులారా? మీ బిడ్డలకు జ్ఞానం తక్కువ ఉందని ట్యూషన్స్ కాదు, దేవుణ్ణి అడగండి. ముందు మన బిడ్డలు జ్ఞానము కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండేటువంటి అనుభవంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు దేవుణ్ణి మనం అడగాలంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనంలో 2వ భాగంలో వ్రాస్తున్నటువంటి మాట, జ్ఞానాధారము నేనే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జ్ఞానమునకు ఆధారము నేనే. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. సొలొమోను మహారాజు చేత ఈ మాట వ్రాయిస్తా ఉన్నాడు దేవుడు. మనం అనుకుంటున్నావేమో, నేను అనుకుంటున్నావేమో, నేను చాలా డిగ్రీలు చదివానండి, ఐఐటి చేశాను, పిహెచ్డి చేశాను, డాక్టరేట్ సంపాదించుకున్నా, నాకున్నటువంటి జ్ఞానంతో నేను కోట్లాది రూపాయలు సంపాదిస్తా ఉన్నా, ఎక్కడ ఏ వ్యాపారం ప్రారంభించినా పట్టిందల్లా బంగారం అయిపోయిందండి నాకు, అటువంటి జాతకం ఉన్నది అని కొంతమంది అనుకుంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞానమునకు ఆధారము నీ చదువు కాదు, నీ పిహెచ్డీలు కాదు, నీ డిగ్రీలు కాదు. నువ్వు ఎంత సంపాదిస్తావు? మహా సంపాదిస్తే నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తావా? లేకపోతే నెలకు 100 కోట్లు సంపాదిస్తావా? కానీ లేఖనం చెప్తున్న మాట, జ్ఞానమునకు ఆధారము నేనే అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనకు మించినటువంటి జ్ఞానము మరెక్కడా లేదండి. దేవుని దగ్గర ఉన్నటువంటి జ్ఞానము మరెక్కడా లేదు. నువ్వు ఎక్కడ వెతికినా కూడా కనపడదు. నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వెదకు, ఎన్ని జ్ఞానమైనటువంటి మర్మములతో ఉన్నటువంటి సందేశాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ ఉంటే కొన్ని మాటలు మనకు అర్థం కాదు, చాలా అర్థం కావు. మనకు అవి ఎలా నేర్చుకోవాలంటే దేవుడు చెప్తేనే నేర్చుకుంటాం. నా దగ్గర కోట్లాది కోట్ల రూపాయలు ఉన్నాయి, బంగారము, వెండి, వజ్రాలు అన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ ఇస్తాను, నీ మాట నాకు తెలియచేయి అని నువ్వు దేవుణ్ణి అడగినా ఆయన ఇవ్వడు. ఎందుకంటే నువ్వు దేనిని పెట్టి అడుగుతున్నావు? నువ్వు దేవునికి కానుక ఇస్తాను ప్రభువా, నాకు ఇచ్చేయి అంటున్నావు. అది కాదు, నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గరికి రావాలి, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఆయన ఇస్తేనే నీకు 1 కోట్ల రూపాయలు వచ్చినాయి అనేటువంటి ఆ ఇంకిత జ్ఞానం నీలో తక్కువైపోతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము జ్ఞానమునకు ఆధారము నేనే అని చెప్తా ఉన్నాడు. జ్ఞానమునకు ఆధారము నేనే అని ప్రభువారు తెలియజేశాడు. కాబట్టి మనం దేవుని దగ్గర ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనము అడిగేటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో, దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. దేన్ని పట్టుకునేవాళ్ళు ధన్యులు? దాన్ని పట్టుకుని వారు ధన్యులు. దాన్ని అంటే అక్కడ ఏది అంటే అది జ్ఞానము. మీరు 13వ వచనంలో మనం మూల వచనంగా చదువుకున్నాం కదా, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అని.
అక్కడ 13వ వచనము, 14వ వచనము, 15, 16, 17 ఇక్కడ వ్రాయబడినటువంటి ఇవన్నీ చదవడానికి సమయం లేదు కాబట్టి నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తున్నాను అంతే. అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలు మీరు చదవండి. అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలలో మనం ఆలోచనాపూర్వకంగా చదివితే తెలియజేసినటువంటి ప్రతి వచనంలో మనకు జ్ఞానం అనేటువంటిది ప్రాముఖ్యంగా ఉంది. ఉదాహరణకి 14వ వచనంలో చూస్తే, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. వెండి బంగారములు సంపాదించడం కంటే ఏం సంపాదించడం మనకు శ్రేష్టం అంటున్నది దేవుని వాక్యం అంటే జ్ఞానము. కాబట్టి జ్ఞానము మనం సంపాదించుకోవటానికి మనము ప్రయాసపడాలి. దాన్ని పట్టుకోవటానికి మన ప్రయాస ఎవరైతే పడతారో వారందరినీ దేవుడు ఏమంటున్నాడంటే ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇతర ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు సంపాదించవచ్చు. అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ సబ్జెక్టులో, నువ్వు చదివేటువంటి చదువులో ఉన్నటువంటి సబ్జెక్టుకు సంబంధించిన జ్ఞానం సంపాదించవచ్చు అంతే. దేవుణ్ణి మాత్రం నువ్వు సంపాదించుకోలేవు. దేవుని మాత్రం నువ్వు సంపాదించుకోలేవు. ప్రార్థనాపూర్వకంగా మాత్రమే దేవుని నువ్వు సంపాదించుకుంటావు. నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకోవడం ద్వారా మాత్రమే నువ్వు సంపాదించుకుంటావు. అప్పుడు మాత్రమే నువ్వు ఎలా పిలువబడతావంటే ధన్యుడిగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మనము జ్ఞానము సంపాదించుకోవాలి. దానిని పట్టుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయటం కాదు, దానిని ఎలాగైనా సరే, కష్టమైనా సరే, ఈ లోకరీతిగా నువ్వు కొంత నష్టపోయినా సరే, శ్రమపడైనా సరే, కన్నీరు కార్చైనా సరే, దేవుని పాదాలు పట్టుకొని గోజాడి ప్రార్థనాపూర్వకంగా నువ్వు జ్ఞానమును సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దానిని పట్టుకొని వారు ధన్యులు. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో 34వ వచనంలో, నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవుని యొక్క మాట వినాలి. ఎవరు ధన్యులుగా ఉంటారంటే దేవుని మాట, దేవుడు చెప్పేటువంటి ఉపదేశము, సందేశము, దేవుడు మనకు బోధిస్తున్నటువంటి బోధ ఎవరైతే వింటారో వాళ్ళు ధన్యులు. చాలామంది దేవుడు మాట్లాడుతుంటే వినట్లా. ఎందుకు వాళ్ళ జీవితాలు అలాగైపోతూ ఉన్నాయి? ఎందుకు వాళ్ళ జీవితాలు ఎదుగుబొదుగు లేకుండా ఉంటా ఉన్నాయి? కష్టపడతా ఉన్నారు కానీ, చదువుతూ ఉన్నారు కానీ, వేల కొలది, లక్షల కొలది రూపాయలు ఖర్చు పెట్టి మంచి కాలేజీలో జాయిన్ చేస్తున్నారు పిల్లల్ని, కానీ మంచి వ్యాపారం చేస్తున్నారు కానీ ఎందుకు నష్టము, ఎందుకు లాభం అనేటువంటిది లేదు? ఎందుకు వారి జీవితాల్లో సెటిల్మెంట్ లేదు? ఎందుకు వారు క్రమంగా ప్రతి దినదినానికి కూడా తగ్గిపోతూ ఉన్నారు? ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేశారా? లోకరీతిగా కాదు, ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేయండి. మీ బిడ్డలు ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు? లోకరీతిగా సంపాదిస్తున్నారని సంతోషపడుతున్నారా? ఆత్మీయంగా వారు దిగజారిపోతా ఉన్నారేమోనని ఆలోచన చేయరా? నీ బిడ్డలు రక్షణ పొందకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నారేమో, రక్షణ పొంది ఉన్నారేమో, కానీ వారి రక్షణ అనుభవంలో వారు ఎదుగుతున్నారా? రక్షణ పొందనటువంటి వారు రక్షణ పొందడానికి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మంచి ఉద్యోగం సంపాదించుకోండి, కష్టపడండి అని చెప్తున్నారు కానీ దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి, దేవుడితో సహవాసంలో ఉండండి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడని మీరు మాట్లాడారా వాళ్ళతోటి? ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మాటలు మనం వినం, ఇతరులకు చెప్పము, మన బిడ్డలకు మనం చెప్పము, మనం పాటించము. దేవుని యొక్క ఉపదేశమును ఎవరైతే వింటున్నారో వారు ధన్యులు. నేటి దినాల్లో యవనస్తులు కానీ, పెద్దవారు కానీ, వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే, మేము చాలా బిజీ అండి, దేవుని సన్నిధికి రావడానికి, మాకు మందిరానికి రావడానికి, ఆయన మాటలు వినడానికి మాకు టైం లేదు, ఏదో క్లోజింగ్ ప్రేయర్కి అలా వచ్చి వెళ్తాం చాలు, కమ్యూనియన్ తీసుకొని ఆయన శరీర రక్తంలో తీసుకొని వెళ్ళిపోతాం అంతే చాలు మాకు అని చాలామంది బిజీ లైఫ్ అని దేవుని మాటను
త్రోసివేస్తా ఉన్నారు. కానీ లేఖనం అంటా ఉన్నది, దేవుని యొక్క ఉపదేశాన్ని వినేటువంటి వారు ధన్యులు. ఆ ఉపదేశం ఎలాంటిదంటే జ్ఞానముతో కూడినది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జ్ఞానవంతుడు. జ్ఞానము కలిగినటువంటి ఉపదేశాన్ని నీకు తెలియజేస్తాడు. నువ్వు వింటే నువ్వు ధన్యుడివి. నువ్వు వింటే దానిని అనుసరిస్తే ధన్యుడివి, ధన్యురాలవి. కానీ నువ్వు దానిని త్రోసివేస్తే నీకు ఎంత మాత్రం కూడా ప్రయోజనం అనేటువంటిది ఏమాత్రం కూడా లేనటువంటి స్థితి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథము 2వ అధ్యాయంలో 6వ వచనములో చెప్తున్నటువంటి మాట, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. దేవుడే నీ జ్ఞానం ఇస్తాడండి. నీ బిడ్డల జ్ఞానం ఇచ్చేటువంటి వాడు ఆయనే. నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి వాడు ఆయనే. వారు నడవలసినటువంటి త్రోవను వారికి బోధించేటువంటి వాడు ఆయనే, ఇంకెవరో కాదు. ఎవరి మీద నువ్వు ఆధారపడవలసినటువంటి అవసరము లేదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉపదేశము జ్ఞానంతో కూడుకుంది. అది వినేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే క్షేమంగా ఉంటారు. చివరిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంలో, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించేటువంటి వాడు సురక్షితంగా ఉంటాడు. దేవుని యొక్క రెక్కల నీడలో ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు, ఏ కొదువ లేకుండా ఉంటాడు. అనారోగ్యం వచ్చినా దేవుడు స్వస్థతనిస్తాడు. ఏదైనా నష్టం వచ్చినా ఆ నష్టంలో కూడా నడిపిస్తాడు దేవుడు. కష్టం వచ్చినా కష్టములోను కూడా ఆయన తోడుగా ఉంటాడు. షడ్రక్ మెషక అబేద్నెగోలను అగ్నిగుండంలో ఉన్న వారికి దేవుడు తోడుగా లేడా? నీ బిడ్డలకు తోడుగా ఉండడా? దానియేలు సింహాల ముందు ఉన్నటువంటి సమయమున దేవుడు తోడుగా లేడా? ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది ఎవరిని మృంగుదునని గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించి, అనగా దేవుని యొక్క ఉపదేశం జ్ఞానమైనది. జ్ఞానమై ఉన్నటువంటి దేవుడు సంపాదించుకుంటే నువ్వు నిజంగా ధన్యుడువు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన. అవునయ్యా, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అంటూ ఉన్నారు. ప్రభువా, నేటి దినము నుండి కొన్ని దినములు ప్రభువా ధన్యుడు అనేటువంటి అంశాన్ని మేము ప్రభువా ధ్యానం చేసుకొనబోతూ ఉండగా మాకు మీరు తోడుగా ఉండండి. ఎవరు ధన్యులు అంటే దేవుని యొక్క జ్ఞానము సంపాదించిన వారు, దేవుని సంపాదించుకున్నవారు, వారు ధన్యులు. ధన్యులు నాయన. మేము ఆ ధన్యులుగా ఉండేటువంటి ఆ కేటగిరీలో మేము ఉండటానికి మా హృదయాలను సిద్ధపరచండి. మా మనసులకు అటువంటి ఆలోచన దయచేయండి. లోకరీతి సంపాదన మాత్రమే కాదు, లోకరీతి సంపాదన అది కొంతకాలమే, కానీ మిమ్మల్ని మేము సంపాదించుకుంటే అది మాకు జీవితాంతము నిత్యము ఉంటుంది గనక, నిరంతరం ఉంటుంది గనక ఆ ధన్యత మాకందరికీ ఈ మాటలు వింటున్న వారికి, స్పాన్సర్ చేసిన బిడ్డకు మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును, బంధకాల్లో ఉన్నటువంటి వారికి విడుదల, ఎవరైతే ప్రభువైనా కొదువుగా ఉన్నారో, ఏ విషయంలో కొదువుగా ఉన్నారో వాటన్నిటిలో సర్వ సమృద్ధి అనుగ్రహించి దీవించి నా తండ్రి నాయన ప్రభువా పర సంబంధమైనటువంటి జ్ఞానముతో మీరు నింపి వర్ధిల్ల చేయమని, ఈ లోకరీతిగా కూడా ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకుంటే యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చేరవచ్చిన ప్రతి ఒక్కరికి, స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.